కుండలిని మాత చరిత్ర. ఎంతో అదృష్టం ఉంటే కాని ఈ అమ్మ దర్శనం జరుగదు. ఈ కుండలిని మతాని చూడగానే కుడి చేతిలో రుద్రాక్ష మాల పట్టుకుని జపం చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఎడమ చేతిలో అమృత కలశం కనిపిస్తుంది. దీని భావం ఏమనగా యోగ సాధన మాత్రమే కాకుండా మంత్ర జపం సాధనతో కూడా సాధకునికి అమృతతత్వం ప్రసాదిస్తుంది. తరువాత ఈ అమ్మవారి చేతుల్లో పాశాంకుశములు ధరించినట్లు కనిపిస్తుంది. దీని భావం ఏమనగా సాధకునికి భవబంధాలను అడ్డకులను తొలగించుటకు ఇలా దర్శనం ఇస్తుంది. అమ్మవారి చేతుల్లో భజన చిడతలు కనిపిస్తాయి. సాధకుడు భజానందంతో కూడా భగవంతుడిని చేరుకోవచ్చు అని ఈ కుండలిని మాత సాధకునికి సూచిస్తుంది. అమ్మవారు కుడి చేతిలో చీపురు పట్టుకొని సాధకుని ప్రారబ్ధ దుష్టకర్మలు అన్ని తుడిచివేసి సాధకుడిని ఉత్తమ స్థితికి తీసుకొని వెళ్తున్నట్లు దర్శనం ఇస్తుంది. సాధకునికి అపమృత్యువు లేకుండా ఈ శక్తి గొడ్డలి ధరించి ఉంది. సాధనే లక్ష్యంగా పెట్టుకున్న వారికి శరవేగంగా తీసుకుని వెళ్ళడానికి అమ్మవారు బాణాలు ధరించి ఉన్నారు. అరుణాచల శివ పాహి పాహి.